అమరావతిలో జరగనున్న రాజధాని పునర్నిర్మాణ సభకు ఒంగోలు నుండి ప్రజలను తీసుకువెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సూచించారు. ఒంగోలు నగరంలోని 50 డివిజన్లకు చెందిన పార్టీ అధ్యక్షులతో పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర కార్యవర్గం మనకు ఇచ్చిన టార్గెట్ మేరకు ప్రజలను రాజధాని పునర్నిర్మాణ సభకు తీసుకువెళ్లాలని కోరారు. డివిజన్ల వారీగా ఎంతమంది ప్రజలు వస్తున్నారు, వారికి కల్పించే సౌకర్యాల గురించి చర్చించారు. ఇక్కడ నుండి అమరావతికి వెళ్లి తిరిగి ఇక్కడకు చేరే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని దామచల జనార్దన్ రావు కోరారు. ఈ సమావేశంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, తెలుగుదేశం పార్టీ నాయకులు కొటారి నాగేశ్వరరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, బండారు మదన్, సింగరాజు రాంబాబు, టీవీ శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎవరైతే బయలుదేరి వచ్చేటప్పుడు కూడా వాళ్ళే, రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళే ఉండాలి కాబట్టి దానికి కూడా ఒక మెంబర్లు కూడా పెట్టాము. దాన్ని ఈరోజు మన వాళ్ళంతా కూడా కమిటీ మెంబర్స్గా శ్రీరామూర్తిని, సింగరాజు రాంబాబు, మళ్ళీ శశిభూషణం, తర్వాత కపిల్ భాష, వెంకటేశ్వర రెడ్డి, మదను, వీళ్ళు 6 నువ్వు కూడా ఉండవా? వీళ్ళు నిన్నటి నుంచి దీని మీద కొంచెం ఎక్సర్సైజ్ చేస్తా, దానికి ఏం కావాలి ఏం చేయాలనేది కూడా వాళ్ళంతా కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరెవరు ఉంటారు అనేది ఇప్పుడు ఫైనలైజ్ అయింది. కాబట్టి మనకు అక్కడ ఏం కావాలి, పోయేటప్పుడు మీకు అన్నీ కూడా బస్సులో 45 మంది అయితే 45 మంది, 50 మంది అయితే 50 మందికి ప్యాకెట్లు పెడతారు, ఫుడ్ పెడతారు, పోతే దానిలో బండిలోనే తినేటట్టుగా పెడతారు. మన సైడ్ నుంచి ఏం కావాలో కూడా మొహమాటం లేకుండా ఈ కమిటీ మెంబర్స్కి చెప్పండి, మీకు ఏం కావాలి అనేది. దాని మీద అదేమో ఫుడ్ ఏమో గవర్నమెంటే పెడుతుంది, కలెక్టరేట్ నుంచి వచ్చి పెడతారు. మన సైడ్ నుంచి మంచినీళ్ళు అనేది నేను చెప్పాను, ఒక 2-3 కేసులు. ఇంకా ఆల్టర్నేటివ్ మీకు ఏం కావాలి అది కూడా ఒకసారి మన వాళ్ళకి చెప్పండి, దాన్ని కూడా అరేంజ్ చేస్తాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఒక ఆలపడితే ట్రాఫిక్ ఉంటుంది, నిదానంగా అయినా కూడా వెయిట్ చేసి అయినా మన వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ ఎక్కించుకొని మీరు జాగ్రత్తగా వచ్చేటప్పుడు మన ఆలోచన ప్రకారం వాళ్ళు యాక్చువల్గా గవర్నమెంట్ వాళ్ళు తరఫునైతే గుంటూరు కలెక్టరేట్ నుంచి మళ్ళీ బస్సులో పెడతామంటున్నారు. వాళ్ళు ఎప్పుడో పొద్దున్న చేసి ఉంటారు, అది బాగుండదు. కాబట్టి మనకు వచ్చిన వాళ్ళకి దారిలోనే ఎక్కడ ప్లేస్ అనేది కూడా మేము ఎలా సెలెక్ట్ చేసుకొని ఒక దగ్గర మన బ్యానర్ పెట్టేసి మీకు వచ్చేటప్పుడు కూడా ఫుడ్ ఏం కావాలో అక్కడే ఆగేసి తిని మళ్ళీ ఇంటికి వచ్చేటట్టుగా దాన్ని మనం అరేంజ్ చేద్దాం. దాని ప్రకారంగా దాని ప్లేస్ అది కూడా మన వాళ్ళు చెప్తారు, ఉండే వాళ్ళకి కూడా మేము అందరికీ కూడా మెసేజ్లు పెడతాం. ఇంకా మీకు ఇంకా వేరే ఏం కావాలో ఒకసారి మనం 10:30కి అనుకున్నట్టే 10:30కి అన్నీ ఒక దగ్గర పెట్టుకొని అన్నీ కలిసి అన్నీ కూడా ఎక్కడ పెట్టాలి, బస్సు ఎక్కడ రావాలి, కేవలం అనేది కూడా కమిటీ మెంబర్స్ కూడా అన్ని చూస్తారు. దాని విధంగా ఈ పేర్లు కూడా ఎవరో ఒకటి చేతి పెడతారు. వాళ్ళు కూడా ఎండాకాలం కాబట్టి డిహైడ్రేషన్ అవ్వకుండా ఎక్కువ మంచిగా ఉద్దేశం, దానికోసం మన వాళ్ళంతా కూడా పెట్టారు. ఎవరైతే దాన్ని మన ప్రోగ్రాము ఒంగోలు నుంచి మన వాళ్ళు మనం అనుకున్న టార్గెట్ మనకి ఏదైతే స్టేట్ ఆఫీసర్లు ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారంగా మనం 3000 మందికి తగ్గకుండా మనం వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరికీ నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.